ఒక వీడియో తీసేటప్పుడు కెమెరామెన్ లేకపోతే ఎంత కష్టమవుతుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇది థర్డ్ టైం రికార్డ్ చేస్తున్నా. ఫస్ట్ టైం మైక్ పనిచేయలేదు. సెకండ్ టైం నేను ఫోకస్‌లో లేను. అండ్ థర్డ్ టైం కెమెరామెన్ ఫోన్ చేసినా వాడు వస్తూ ఉండాలి. వచ్చేస్తున్నాడు. హి ఈజ్ ఆన్ ది వే. అండ్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం స్మార్ట్ ఫోన్ కెమెరాస్ గురించి. ఎందుకంటే వాటిపైన చాలామందికి చాలా మిస్‌అండర్‌స్టాండింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మనీ పెడితేనే మంచి ఫోటో వస్తుంది, తక్కువ మనీ పెడితే మంచి ఫోటో క్లిక్ చేయలేము అన్న సినారియో క్రియేట్ అయిపోయింది. చిన్న నెగెటివ్ పాయింట్ తీసుకొని వాటిని పెద్ద నెగెటివ్ అనుకొని అసలు చాలా ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటున్నారు. అండ్ అదే మన ఫస్ట్ పాయింట్, నో ఎక్స్క్యూజెస్. ఫస్ట్ వీడియో అండర్ ఎక్స్పోజ్డ్ గుర్తుందా? వర్షం పడింది కదా ఆ రోజు. వర్షం పడింది ఆ రోజు. పాయింట్. మరి సెకండ్ వీడియోకి ఏమైంది? ఓవర్ ఎక్స్పోజ్డ్. ఏమి ఎండ ఎక్కువ ఉందని. ఎండ ఉందంటే ఎండ ఎక్స్పోజర్ హ్యాండిల్ చేయడం మాత్రం రాదు. కానీ కెమెరా గురించి చెప్పండి. వీడియో కెమెరా లైటింగ్, ఒక ఫోటో తీసేటప్పుడు లైటింగ్ కరెక్ట్గా సెట్ చేసుకోకపోతే డార్క్ చాక్లెట్ని డార్క్ బ్యాక్గ్రౌండ్లో షూట్ చేస్తున్నట్టు, లేదా మనం తినే కూరలో ఉప్పు లేనట్టు. పాయింట్. సోషల్ మీడియాలో ఎక్కడైతే మనకి కెమెరా రివ్యూస్ కానీ, కెమెరా కంపారిజన్స్ కానీ, కెమెరా అవార్డ్స్ అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి. అవి తప్పు అనట్లేదు, కానీ అందులో చిన్న పాయింట్స్ ఫోకస్ చేసి ఏ స్మార్ట్ ఫోన్లో కెమెరా బెస్ట్ ఉంటుందో దాన్ని మనం అవార్డ్ చేద్దామని చెప్పి వాళ్ళొక ఇంటెన్షన్తో నా వీడియో చేస్తారు. కానీ అందులో చెప్పే పాయింట్స్ వల్ల జనరల్ ఆడియన్స్కి చాలా నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఆ స్మార్ట్ ఫోన్స్ని కంపేర్ చేసేటప్పుడు లైక్ అందులో కాంట్రాస్ట్ చెక్ చేస్తారు, బ్రైట్నెస్ చెక్ చేస్తారు, ఎడ్జ్ డిటెక్షన్ చెక్ చేస్తారు, సాచురేషన్ ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. మల్టిపుల్ సినారియోస్లో చెక్ చేసి ఒక బెస్ట్ కెమెరా అవార్డు అని ఇస్తారు. కానీ జనరల్ ఆడియన్స్ పెద్దగా అవన్నీ పట్టించుకోరు. ఫోటో బాగుందా, మనం అప్లోడ్ చేసినామా అన్నట్టే ఉంటారు. సో ఎక్కువ మనీ పెడితే ఎక్కువ లైటింగ్, తక్కువ మనీ పెడితే తక్కువ లైటింగ్ అన్నట్టు ఏముండదు. కాబట్టి ఓవర్ ఎక్స్పోజ్డ్. నువ్వు ఎంత 10,000 పెట్టినా, ఎంత 20,000 పెట్టినా, ఎంత 1 lakh పెట్టినా, లైట్ సోర్స్ కరెక్ట్గా లేకపోతే ఒక మంచి ఫోటో మనకి రాదు. ఈ మధ్య నైట్ మోడ్స్ ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి బ్రైటనింగ్ ఆల్గరిథం చాలా వాడి ఒక ఫోటోని చాలా బ్యూటిఫుల్గా చేయొచ్చు. కానీ అంత చీకట్లో ఫోటో ఎవరు దిగుతారు? ప్రాక్టికల్గా ఆలోచిస్తే అంత చీకట్లో నించొని ఫోటో దిగుదామన్న థాట్ కూడా ఎవరికి రాదు. లొకేషన్ బాగుందా, వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుందా, లైట్ బాగుందా, ఫోటో తీసినామో, మనం బాగున్నామో, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినామో అన్నట్టే ఉన్నారు చాలామంది. సో అంత మనీ మనం పెట్టాల్సిన అవసరం లేదు. లైట్ సోర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. కెమెరా యాంగిల్స్ పర్స్పెక్టివ్, మన ఐ ఫంక్షన్. స్మార్ట్ ఫోన్ కెమెరా మన ఐ లాగానే ఫంక్షన్ అవుతుంది. సో మనం ఎంత యూనిక్ పర్స్పెక్టివ్లో చూసి ఫోటో చేస్తే మనకు అంతే యూనిక్ ఫొటోస్ వస్తాయి. మన స్మార్ట్ ఫోన్ కెమెరాని చాలా డిఫరెంట్ పొజిషన్స్ కానీ, డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టి చాలా బ్యూటిఫుల్ ఫొటోస్ కానీ, చాలా బ్యూటిఫుల్ వీడియోగ్రఫీ చాలా బ్యూటిఫుల్గా తీయచ్చు. సో దీనికి కూడా ఎక్స్పెన్సివ్ స్మార్ట్ ఫోన్ ఏం అవసరం లేదు. నార్మల్ స్మార్ట్ ఫోన్ ఉన్నా సరిపోతుంది. బ్యూటిఫుల్ నాకు బ్యూటిఫుల్ అన్న పదం తప్పించి నోటికి ఏం రావట్లేదు. బ్యూటిఫుల్ అది కాకుండా ఇంకేముంటాయి? యూనిక్ ఫొటోస్ చేయొచ్చు. ఆ రెండు తప్పించిన మైండ్లో ఏం రావట్లేదు. ఫోకస్ వర్డ్ చాలా చిన్నది కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది. ఇది సేమ్ యాజ్ రాకెట్ కూడా ఇంతే ఉంటుంది, కానీ పైకి వెళ్ళి చాలా పెద్దగా వెళ్తుంది. ఫోకస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ మనం చాలా యూనిక్ ఫొటోస్ తీయాలనుకుంటే ఎక్స్పెన్సివ్ ఫోన్ ఉండాల్సిన అవసరం లేదు. అవి కాకుండా చాలామంది ఏంటంటే ఎక్స్పెన్సివ్ స్మార్ట్ ఫోన్ కొనడానికి వెనకాల ఉన్న రీజన్ కెమెరా అని అంటారు. కానీ వాళ్ళు జస్ట్ పర్సనల్ యూస్కే వాడుకుంటారు కెమెరాని. లైక్ ప్రొఫెషనల్గా ఎక్కడ వాడరు. ఓన్లీ పర్సనల్ యూస్కి మీరు అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే అది 100% కరెక్ట్ కాదు. ఒకవేళ అంతే ప్రాసెసింగ్ పవర్ కావాలి, హెవీ టాస్క్ చేస్తున్నాము, గేమింగ్ ఆడుతున్నాము అంటే వాళ్ళ ఇంటెన్షనే వేరు. అండ్ ఒకవేళ నిజంగానే కంటెంట్ క్రియేటర్స్ అయితే వాళ్ళు డెఫినెట్గా హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఒక క్వాలిటీ కంటెంట్ డెలివర్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక మంచి కెమెరా కావాలి. ఈ వీడియో తీయడానికి వెనకాల ఉన్న మెయిన్ ఇంటెన్షన్, ఒక స్మార్ట్ ఫోన్ కెమెరానే మీ ప్రియారిటీ అయితే అంత ఎక్స్పెన్సివ్ స్మార్ట్ ఫోన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నార్మల్ 15,000-20,000 రేంజ్లో ఉన్న ఫోన్ తీసుకున్నా కానీ వాళ్ళు చాలా
ఇంతకు ముందు కంటే చాలా బెటర్‌గా వాళ్ళ కెమెరాని ఆప్టిమైజ్ చేస్తున్నారు. ఏఐ వచ్చిన తర్వాత ఒక ఫోటో తీసినాక కూడా మనం దాన్ని చాలా ఎన్హాన్స్ చేయొచ్చు. అండ్ ఏఐ అంటే మన మ్యాజిక్ ఎడిటర్స్ గానీ, ఇన్‌బిల్టే నార్మల్ ఫోటోస్ యాప్‌లోనే మనకి ఏఐ ఎన్హాన్స్‌మెంట్ టూల్ ఉంది డైరెక్ట్‌గా. లేదా బ్లర్, అన్‌బ్లర్ ఇవన్నీ నార్మల్ ఏఐ టూల్స్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ నిజంగానే అంత ప్రొఫెషనల్ టూల్స్ వాడదలుచుకుంటే అప్పుడు హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా కూడా ఏం కాదు. అండ్ ద లాస్ట్ టిప్ ప్రో టూల్స్. ప్రతి స్మార్ట్ ఫోన్ కెమెరాలో మనకి ఇన్‌బిల్ట్ ప్రో టూల్స్ ఉంటాయి. అండ్ ఆ ప్రో టూల్స్ వాడి మనం చాలా, చాలా డిఫరెంట్‌గా మనం మాన్యువల్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అది ఐఎస్ఓ కావచ్చు, ఎక్స్‌పోజర్ కావచ్చు, షట్టర్ స్పీడ్ కావచ్చు, మాన్యువల్ ఫోకస్ కూడా కావచ్చు. అవే ప్రో టూల్స్ యూజ్ చేసి మనం ఒక 50,000 రేంజ్ కెమెరాని మనం కంపేర్ చేయొచ్చు మనం తీసిన ఫోటోతోని. సో, ప్రో టూల్స్ 100% అండర్ రేటెడ్ ఫీచర్ అది ప్రతి స్మార్ట్ ఫోన్ కెమెరాలో. ఎవ్వరికి అది ఉందని కూడా చాలా మందికి తెలీదు. సో, వెరీ అండర్ రేటెడ్. ఎలా చెప్పినారా? చెప్పినావులే. ఏం చెప్పినాడో నీకే తెలియాల. ఫస్ట్ ఎయిడ్ వీడియోలో మాత్రం నన్ను తీసుకోలేదు గానీ ఏమైందిరా వెళ్ళిపోతున్నావు? ఒరేయ్! మనల్ని రేయ్ రారా రేయ్!